సభాధ్యక్షులు కైలా బాబు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలోనే కాకుండా మారుమూల ప్రాంతాలకి తెలంగాణ కోటి రత్నాల వీణ ఇక్కడ మార్క్స్ గురించి తెలుసు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదు. అది జేబీ రాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రిలవెన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు చైతన్యం వచ్చింది. ముఖ్యంగా అమిత్ షా ఆయన షో చేస్తున్నాడు. అమిత్ షా ఆ షో ఫ్లాప్ అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాషన్ కాదు, ఆయన ఒక నేషన్, ఆయన ఒక ఓషన్ అని చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ రిలవెన్స్ ఏ విధంగా ఉందో మొత్తం యావత్ ప్రపంచం నిరసన తెలుపుతుంది. మేధావులు, కళాకారులు, కార్మిక సంఘాలు, ఇక్కడ 9 సంఘాలు గలమెత్తాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేశాడు. ఏమని చేశాడంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం రూట్ అవుట్ ది క్యాస్ట్ సిస్టమ్. ఆయన ఆరిజిన్ ఆఫ్ ది క్యాస్ట్ రాశాడు ఆంథ్రోపాలజీ. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలలో కుల నిర్మూలనకు పోయి కుల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్కైలా బాబు లాంటి వాళ్ళు ఈయన స్కై మీద తిరుగుటలేదు, ల్యాండ్ బాబు జమీన్ మే. హైదరాబాద్లో అక్కడి నుంచి మేము ఢిల్లీ పోతే ఓ లీడర్ అయ్యి జమీన్ సే ఆయా అంటే గ్రౌండ్ నుంచి వచ్చిందని చెప్తారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజాన్ని కైలా బాబు మారుమూల ప్రాంతాలకి ఆ యొక్క వారసత్వాన్ని, రథాన్ని జేబీ రాజు గారు ఏదైతే రోడ్లు వేశాడో ఆ రోడ్డు మీద తీసుకెళ్తాం. చాలా సంతోషం. అయితే ముఖ్యంగా మనం చేస్తున్న దోస్ హూ ఆర్ ఎంజాయిడ్ రిజర్వేషన్ అండ్ ఎంజాయింగ్ రిజర్వేషన్ దే షుడ్ లూజ్ రిజర్వేషన్. ఎవరైతే ఈరోజు రిజర్వేషన్ ఏ విధంగా తయారైనాయంటే ఐఏఎస్ ఫ్యామిలీ, డాక్టర్ ఫ్యామిలీ, ఇంజనీరింగ్ ఫ్యామిలీ, జ్యుడిషియరీ ఫ్యామిలీ, వీటికి పులి స్టాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం రిలవెన్స్ వచ్చింది. ఈరోజు డిక్లరేషన్ చేద్దాం. అమిత్ షా షో ఫ్లాప్ అయిపోయింది. వాడు మన అమిత్ షా ఇన్నే కాదు ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పుకునేటటువంటి గాంధీని కూడా ఏమన్నా అంటే ఓ బనియా బో తుషారయ్ అన్నాడు. వాడు కూడా బనియానే కానీ కొట్టి చూస్తున్నాడు. ఈ ఆర్ఎస్ మతోన్మాద శక్తులు ఏ విధంగా తయారైనంటే షాంపిల్కి వేస్తున్నారు, మళ్ళీ ప్రజల్లో ఏమొస్తుందని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై భీములు, ధన్యవాదాలు.